హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మంజుల ఫ్రెండ్స్. నేను చాలా రోజుల నుంచి ఫుడ్ వ్లాగ్ తీద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. యూట్యూబ్లో ఇప్పుడే జాయిన్ అవుతున్నాను. ఫస్ట్ మొదట మంచి ఫుడ్తో మీకు పరిచయం చేద్దామనేసి అరటి పువ్వు వడలు ఫ్రెండ్స్ ఎలా చేయాలో అది మీకు నేర్పిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. అది కాకుండా చిన్నపిల్లలకు కూడా బాగా ఇష్టంగా పెడితే బాగా ఇష్టంగా తింటారు. ఆ వడలు చేసి పెడితే ఇష్టంగా తింటారు పిల్లలు. ఒకసారి ట్రై చేయండి. నేను చూపిస్తున్నట్టు ముందుగా 1 గ్లాసు మినప్పప్పు, 1 గ్లాసు శనగపప్పు తీసుకోండి ఫ్రెండ్స్. బాగా 4 గంటల సేపు నాననివ్వండి. 4 అవర్స్ 4 గంటలు నానితేనే వడ చాలా టేస్ట్ వస్తుంది. 1.5 గంట నానితే అది గట్టిగా కట్లుగా ఉంటుంది. 4 అవర్స్ నానితేనే వడ చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత 4 అవర్స్ నానబెట్టుకొని ఫ్రెండ్స్, తర్వాత దాంట్లోకి ఒక 5 పచ్చిమిర్చి, ఆనియన్స్ వచ్చి ఒక 4 ఆనియన్స్ తీసుకోవాలి. పప్పు వచ్చి కొంచెం బరగ్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. పప్పు ఒక రవ్వ బరగ్గా వేసుకోవాలి, మెత్తంగా వేయబాకండి ఫ్రెండ్స్. ఎప్పుడు కానీ కొంచెం బరగ్గా వేసుకోండి. అరటి పువ్వు, 4 ఆనియన్స్, ఒక 5 పచ్చిమిర్చి, కొంచెం కొద్దిగా కరివేపాకు, కొంచెం అల్లం వేసుకోండి ఫ్రెండ్స్. అన్నీ సన్నగా కట్ చేసుకో. కరివేపాకు, ఆనియన్స్, అరటి పువ్వు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని మనకి అరటి పువ్వుని కడుక్కోవాలి ఫ్రెండ్స్. నీట్గా కడిగేసుకొని ఆ నీళ్ళన్నీ వంపేసి బాగా వాటర్ అంతా పిండేసి మనం గ్రైండ్ చేసుకున్నాం ఆ పప్పులో వేసుకోవాలి. వేసుకొని 1 స్పూను ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకొని ఆ వాటర్ కూడా వడగట్టుకోవాలి ఫ్రెండ్స్. వడబోసుకునేసి ఇంకా కొంచెం ఉంటుంది దాంట్లో అరటి పువ్వు, నీట్గా వడబోసేసుకొని అది కూడా పిండిలో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేస్ట్ చేయబాకండి, కొంచెం కూడా వేసేసి బాగా పిసకాలి ఫ్రెండ్స్. పిండి మనము ఎంత పిసికితే అంత టేస్ట్ వస్తుంది. అంత బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా పిసికితే వడ బాగా రుచిగా ఉంటుంది. ఆయిల్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని వడ బాగా కొంచెము తీసుకొని వడలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగా ఆయిల్ బాగా మరగనిచ్చి ఆయిల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. వడ చాలా టేస్టీగా ఉంటుంది. బాగా మనకి గోల్డ్ కలర్లో రావాలి ఫ్రెండ్స్. బాగా కాలనిచ్చేసి తీసుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, వడలు అరటి పువ్వు గారెలు బాగా రెడీ అయిపోయినాయి. చాలా బాగుంటాయి, కరకరలాడుతా చాలా బాగుంటాయి. దయచేసి సోడా ఉప్పు అయితే అది 1 అవర్ 1.5 అవర్ నానబెట్టిన పప్పులోనే సోడా ఉప్పు వేసుకోవాలి. ఇందులో అయితే సోడా ఉప్పు వేయబని లేదు. 4 అవర్స్ నానబెట్టిన పప్పులో సోడా ఉప్పు అస్సలు అవసరం లేదు ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసి పిసికేటప్పటికి మనకి కరకరలాడుతూ ఉంటుంది పిండి. బాగా పిసుకుంటే దాంట్లో ఉండే వాటర్ అంతా పిండిలోకి వచ్చేస్తుంది. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. వడలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకు కూడా చేసి పెట్టండి. ఇది ఫస్టే స్టార్ట్ చేస్తాను యూట్యూబ్. అంతా మీ ఆశీర్వాదాలు కావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మంచి వంటలతో మంచి వంటలు మీకు పరిచయం చేస్తాను ఫ్రెండ్స్. ఈ వడలు మీకు నేను చేసినట్టు నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆశీర్వాదం ఎప్పటికీ కావాలి ఫ్రెండ్స్ నాకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ.